స్పెయిన్లో భయంకరమైన అగ్నిజ్వాలలు విరుచుకుపడుతున్నాయి. ఆకాశం ఎర్రగా మారిపోతూ ప్రజలను ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది. గాలిసియా అడవులు మంటల్లో కరిగిపోతూ ఉండగా మరో 500 మంది సైనికులను ప్రభుత్వం రంగంలోకి దించింది. అటు ఎండల తాపం 45 డిగ్రీలకు చేరుకుంది. ఇక ఇదే సమయంలో యూరప్లోని ఇతర దేశాలు కూడా దహనమవుతున్నాయి. పోర్చుగల్ మంటల్లో చిక్కుకుంది. ఇటు గ్రీస్, టర్కీ లాంటి దేశాలు కూడా అగ్ని భయంతో వణికిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అగ్నికీలలు, పొగ, నిరాశ, భయం. ఇప్పుడివే అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గాలిసియాలో మంటలు భీకరంగా వ్యాపిస్తూ అడవులను మింగేస్తున్నాయి. ఆగని జ్వాలలతో పోరాడేందుకు స్పెయిన్ సైనికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక మంటల ముప్పులో తమ ఇల్లు ఉండడంతో ప్రజలు తరలిపోతున్నారు. గాల్లో పొగ దట్టంగా వ్యాపిస్తూ ఉండడంతో వీధులైతే భయానక నిశ్శబ్దంలో కూరుకుపోయాయి. రైలు మార్గాలు మూతబడ్డాయి. ప్రజలు మాస్కులు వేసుకుని పొగలో ఊపిరి పీలుస్తున్నారు. ఇదే సమయంలో యూరప్ మొత్తం కదిలింది. ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ లాంటి దేశాలు నీళ్లు చల్లే విమానాలు, సిబ్బందిని పంపి సహాయానికి వస్తున్నాయి. అయినా కూడా ఆకాశంలో ఎర్రటి మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. కలిసికట్టుగా పోరాడినా అగ్నికి అడ్డుకట్ట వేయగలమా అనే అనుమానం ప్రతి మనసులో రేగుతోంది. పోర్చుగల్ వైపు కూడా పరిస్థితి తారాస్థాయికి చేరింది. వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది, వందలాది వాహనాలు, 10కి పైగా విమానాలు రంగంలో ఉన్నా కూడా మంటలు అదుపులోకైతే రావడం లేదు. ఇప్పటికే లక్షల ఎకరాల అడవులు బూడిదైపోయాయి. ఎండ కాస్త తగ్గబోతోందని వాతావరణ శాఖ చెబుతున్నా కూడా ప్రజల మనసుల్లో భయం మాత్రం ఇంకా తగ్గడం లేదు. యూరప్ మొత్తానికి ఈ అగ్ని భయం చుట్టుముట్టింది. గ్రీస్ నుంచి అల్బేనియా వరకు మంటలు కరాళ నృత్యం చేస్తున్నాయి. టర్కీలోని గల్లిపొలి ప్రాంతం కూడా పొగతో కమ్ముకుపోయింది. అక్కడి చారిత్రక స్మారక చిహ్నాలు మంటల ముప్పులో ఉన్నాయి. శతాబ్దాల చరిత్రను మింగేయడానికి ముందుకు దూసుకొస్తున్న ఈ అగ్నికి అడ్డుకట్ట వేయగలమా అని యూరప్ మొత్తం వణికిపోతోంది. ఈ భయంకరమైన అగ్ని ప్రళయం వెనుక కారణాలు సహజ సిద్ధమైనవే అయినా వాటి తీవ్రత మాత్రం మనుషుల వల్ల మరింత పెరిగిందని నిపుణులైతే చెబుతున్నారు. వాతావరణ మార్పులు యూరప్ను కుదిపేస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా యూరప్ ప్రపంచ సగటుతో పోలిస్తే రెండింతల వేగంగా వేడెక్కుతోంది. అతి వేడి గాలులు, ఎండల తీవ్రత, వర్షాభావం ఇవన్నీ కలిసి అడవులను పొడి మగ్గులా మార్చేశాయి. ఒక్క చిన్న మంట కూడా పెద్ద ప్రళయంగా మారే పరిస్థితి ఏర్పడింది. శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా వాతావరణ మార్పులు అగ్నికీలలను మరింత భయంకరంగా చేసేశాయి. ప్రకృతి ఇచ్చిన వనరులను మానవుడు విచక్షణ లేకుండా దోచుకోవడం, అడవులు నరకడం, కాలుష్యం లాంటివి వాతావరణాన్ని ఘోరాల దిశగా నడిపిస్తున్నాయి. సరిగ్గా ఈ కారణాలే ఇప్పుడు అగ్ని ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు చల్లని గాలులు వీచిన గాలిసియా, పోర్చుగల్ అడవులు ఇప్పుడు మంటల్లో తగలబడిపోతున్నాయి. ఈ మంటలు ఆగిపోతాయని ఆశ ఉన్నా కూడా మనం పర్యావరణాన్ని కాపాడకపోతే రేపటి రోజుల్లో ఇంకా భయంకర దృశ్యాలు ఎదురవుతాయని శాస్త్రవేత్తలైతే హెచ్చరిస్తున్నారు. చివరికి అగ్నిజ్వాలలు కేవలం చెట్లను మాత్రమే కాదు, మన భవిష్యత్తును కూడా మింగేస్తున్నాయనే నిజాన్ని యూరప్ ఈ క్షణం గట్టిగా అనుభవిస్తోంది. మనం కూడా ఈ విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఎందుకంటే ఇవాళ యూరప్, రేపు ఏషియా కావచ్చు. సో బీ కేర్ఫుల్.